మీరు కూడా చెప్పండి. చర్చ జరగాల్సింది వీటిని అరికట్టడం మీద, లేక అధికారుల మీద వైసీపీకి మురికంటించడం ఎట్లా, వైసీపీ రాజకీయ కుట్రలు చేస్తుంది, ప్రచారం చేస్తుందని సీఎం స్థాయిలో వాళ్ళు అంటం మీద మీరేమంటారు? హోమ్ మినిస్టర్ గారి పేరుకే ఉన్నారు కానీ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారితోనే ఉందని మనందరికీ తెలిసిన విషయమే సార్. ఇప్పుడు ఈ మద్యం మీద అసలు మీరు ఎక్కడా కూడా నియంత్రణ కానివ్వండి, మద్యం మీద ఒక పాలసీ కానివ్వండి, ప్రజల్లో మద్యం మానిపించాలి, చేయాలి, తగ్గించాలనే ప్రతిపాదనలు కానీ ఎక్కడ ఏమీ లేవండి. విచ్చలవిడిగా వదిలేశారు. అసలు మద్యం బెల్ట్ షాపులు, విష్ణు గారు అన్నట్టుగా బెల్ట్ షాపుల మీద కానీ ఎక్కడ ఎటువంటి పట్టు పోలీసులకు కానీ ఎక్సైజ్ వాళ్ళకి కానీ లేకుండా చేశారు. దానివల్ల వచ్చిన ప్రభావం వల్ల ఇదంతా జరిగినాయి. అప్పట్లో పెరోల్ కండిషన్స్ ఉంటాయండి. ఆ పెరోల్ కండిషన్స్ లో సురేంద్ర నాయుడు గారు ఏ కండిషన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసుకొచ్చారు, చేశారు, ఆ కండిషన్స్ పాటిస్తున్నారా లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బయటికి తీసుకొచ్చిన వ్యక్తి మీద మనం అదుపు నియంత్రణ పెట్టడం ఏంటంటే లా అండ్ ఆర్డర్ కూడా వారి చేతుల్లోనే ఉందని చెప్పి పోలీసులు ఎక్కడ సురేంద్ర నాయుడు గారిని కట్టడి చేసే ప్రయత్నం కానివ్వండి, వారిని చట్ట ప్రకారం మీరు ఇందాక అన్నారు నిరసన చేసే వాళ్ళని స్టేషన్కి పిలుస్తున్నారని. ఇట్లాంటి వాళ్ళని చట్ట ప్రకారం స్టేషన్కి పిలవాలి. అట్లాంటి కార్యక్రమం ఎక్కడ జరగటం లేదు, చేయటం లేదు. కాబట్టి వారు విచ్చలవిడిగా ఇట్లాంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఒక సంక్షిప్తంగా మాట చెప్పండి. సురేంద్ర నాయుడు గారికి సంబంధించి ఒక సంచలనాత్మకమైన విషయం చెప్పారు. హత్య కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తికి చంద్రబాబు గారి ప్రభుత్వం క్షమాపేక్ష పెట్టిందని. అదే పని వైసీపీయో కాంగ్రెస్ ఇంకెవరో చేసింటే ఈ పాటికి చంద్రబాబు గారు ఎంత గందరగోళం చేసిండేవాడు. ఇప్పుడు ఆ కేసుతో ఈ కేసుకి లింక్ పెట్టి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? వీరికన్నా తక్కువ క్రైమ్లు చేసే వాళ్ళు, కాళ్ళు చేతులు కళ్ళు లేని వాళ్ళు కూడా జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టేసి చక్కగా ఇట్లాగా అవినీతి దందా చేయగలిగేటువంటి సురేంద్ర నాయుడు గారిని విడిచిపెట్టడంలోనే చంద్రబాబు నాయుడు గారు వారికి ఎంత మద్దతు తెలుపుతున్నారో తెలుస్తుంది. అదే విధంగా మీరు అన్నట్టుగా వారికి స్వేచ్ఛనిచ్చారండి ఏదన్నా చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే. ఆయన అదే విచ్చలవిడితనంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం ఏ వ్యాపారమైనా చేయొచ్చు, ఈ మద్యంతో అయితే మనకి ఇంకా వెసులుబాటుగా ఉంటుందని చెప్పేసి ఈ మద్యం వ్యాపారం మీద పడి ప్రజల ఆరోగ్యాన్ని హాని చేయడానికి సురేంద్ర నాయుడు గారు పూనుకున్నారండి. ఇదంతా పెరోలు ఇచ్చిన చంద్రబాబు నాయుడుగా ఈ బాధ్యత అంతా చుట్టుకుంటుందండి. రైట్, ఓకే. అంతమందించాలనా, అవమానపరచాలనా? పైడితల్లి జాతర ఏర్పాట్ల వైఫల్యంపై మండలి విపక్ష నేత బొత్స ఆగ్రహం. గవర్నర్కు, ప్రభుత్వ సిఎస్లకు లేఖ రాస్తానని చెప్పారు. ఎన్నుకున్న పాపానికి ప్రజలకు ద్రోహం చేయవద్దని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రాణవాయు అందకే పోయింది. అర్ధరాత్రి వేళ ఊపిరాడక విద్యార్థినికి అస్వస్థత. బ్రహ్మసముద్రం పిహెచ్సిలో కరెంట్ లేక గంట పాటు ఆక్సిజన్ అందని వైనం. మరోవైపు బీసీ హాస్టల్లో కూడా పిల్లలు అనారోగ్యానికి గురవటం ఎంత చాలా దారుణంగా ఉంది. మన కురుపాంలో చూసాం, నిన్న పెదనందిపాటు చూసాం, ఇప్పుడు ఇది ఎక్కడ కళ్యాణదుర్గంలో చూస్తున్నాం. ఏమిటో మరి ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో ఏంటో. 5,000 కోట్ల హడ్కో రుణానికి ఆమోదం. 3 చోట్ల పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి అంటూ కథనాన్ని ఇచ్చారు. క్యాబినెట్ నిర్ణయం అంటే ఓకే. అప్పులకు మాత్రం ఎక్కడ వెనకాట్లేదు, అది విశేషం. రైడెన్కు రైట్ అంట. మొన్న రాశారు, ఇవాళ రాశారు. అసలు మొత్తం పరిశ్రమలన్నీ 80 లక్షల కోట్లు వచ్చేస్తున్నట్టుగా పిక్చరిస్తున్నారు. వస్తే సంతోషమే కానీ బట్ వీళ్ళు ఎక్కువ అడావుడి చేస్తే జనానికి పూర్తిగా నమ్మకం పోయే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఆశకు గండి. సేవలు నిలిపేసిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ చంద్రబాబు సర్కారుతో పేర్చిన బకాయిలతో విసిగి వేసారి నిర్ణయం. 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిన కూటమి సర్కార్. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ కట్టింగ్లో కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. ఇక మామూలుని అరెస్ట్ చేస్తావా అంటూ పేరు నాని గారు అన్నారని చెప్పి ఈనాడు వాళ్ళు తెగరాశారు. మరి ఆ రోజుల్లో చంద్రబాబు గారు లోకేష్లు బెదిరిస్తున్నప్పుడేమో పోలీసులపై ఇచ్చేశారు, ఆగ్రహం అది ఇదని రాశారు కదా. అప్పుడేమో ఆ రకం, ఇప్పుడు ఈ రకంగా రాస్తున్నారు. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం. 1 కోటి సంతకాల సేకరణ ప్రారంభం. అయితే చంద్రబాబు గారు ఉత్తరాంధ్రకి ఎంతో చేస్తున్నాం, అయినా అంటే జనం ఆ స్థాయిలో వచ్చారనే ఆవేదన ఆయనలో కనపడిందనమాట. జగన్ గారికి అంత స్థాయిలో ఆదరణ వచ్చారన్నదే తప్ప తాము చేస్తున్న తప్పును తెలుసుకునే ప్రయత్నం అయితే కనపడటం లేదు. P4 అంటే డబ్బే కాదు, చేయూతని మళ్ళీ కొత్తగా ఒక నిర్వచనం చెప్పారు.